నేను రక్షణ తీసుకున్న మొదట్లో చాలా మంచిగా ఉండేదాన్ని. నా ఆత్మీయ స్థితి చాలా మెరుగ్గా ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ మొదటి స్థితిని నేను కోల్పోయాను. మొదట్లో ఉన్నంత ఆత్మీయంగా నేను ఉండలేకపోతూ ఉన్నాను అని చాలామంది మనతో చెప్పడం, లేదు అంటే మనమే అలా బాధపడుతూ ఉండడం చాలాసార్లు జరుగుతూ ఉంటుంది కదా. అయితే ఈ వీడియోని ఒకసారి చూద్దాం. ఒక బాబు కనబడతలేదని తల్లి అడిగారు, అందుకని వెంటనే ఆపాను. 5 సంవత్సరాల బాబు, జాయ్ అంట. ఎక్కడున్నా బాబు? అమ్మగారి పేరు రెబెక్క, మీ మదర్ పేరు రెబెక్క అయితే నీకు 5 సంవత్సరాలు అయితే బాబు జాయ్ నేరుగా ఇక్కడ స్టేజ్ దగ్గర ముందుకు వచ్చాయి. మీ మధ్య ఎక్కడన్నా బాబు జాయ్ కనబడితే నేరుగా అడిగి, చిన్నపిల్లడు అక్కడ కనబడితే నేరుగా పంపించేయండి. బాబు దొరికాడా? తల్లి సూపర్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆ వీడియోలో ఆ తల్లికి బిడ్డకు ఒక చిన్నపాటి దూరం వచ్చింది. ఆ తల్లి ఆ బిడ్డను, ఆ బిడ్డ ఆ తల్లిని కోల్పోయినటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది. వారిద్దరి మధ్యన ఉన్న దూరాన్ని బట్టి, కోల్పోయిన ఆ కుమారుని బట్టి తల్లి ఆ కింద మీటింగ్స్లో కూర్చుని ఎంత గట్టిగా అరిచినా, లేదు అంటే అక్కడున్న వారందరికీ చెప్పినా ఆ బిడ్డను తను మళ్ళా తిరిగి సంపాదించుకోవడం కొంచెం కష్టతరమైన పనే అవుతుంది. కానీ ఎప్పుడైతే అక్కడ అన్నయ్య అనౌన్స్మెంట్ చేశారో, ఆ ఉన్న ఒక సాధనాన్ని తను వాడుకోగలిగిందో, అప్పుడు తన బిడ్డను తిరిగి పొందుకోవడం చాలా ఈజీ పనిగా మారిపోయింది. మన జీవితంలో కూడా అయ్యో నేను ముందులా లేను, నా ఆత్మీయ స్థితిని కోల్పోయాను, ఇంతకు ముందు దేవునితో నాకున్న రిలేషన్షిప్ చాలా తగ్గిపోయింది అని చెప్పి లోకల్లో ఉన్న వారి దగ్గర చెప్తూ ఉన్నామేమో, లేకపోతే మనకి తెలిసిన వారందరి దగ్గర నేను ముందు చాలా బాగుండేదాన్ని, నా ముందు ఆత్మీయ స్థితి ఇది కాదు, లేదు అంటే నేను చిన్నప్పుడు చాలా మంచిగా దేవుళ్ళు ఎదుగుతూ ఉండేదాన్ని, కాలక్రమేణా ఇలా అయిపోయాను, నా ఆత్మీయస్థితి ఇప్పుడు తగ్గిపోయింది అని వారి దగ్గర వేరే దగ్గర చెప్తూ ఉన్నాం. కానీ మనం కూడా అక్కడ తల్లి ఎలా అయితే అన్నయ్య యొక్క సాధనాన్ని వాడుకుందో, మనం అలా దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్ముని యొక్క సహవాసాన్ని వాడుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే అరే నేను ఆత్మీయస్థితిని కోల్పోయాను అని మనకు అర్థమవుతుందో, వెంటనే మోకరించి ప్రభువా నేను ఆత్మీయ స్థితిని కోల్పోయాను, నాకు మరలా తిరిగి నా మొదటి స్థితి కావాలి అని అడిగినప్పుడు దానికన్నా అధికంగా ఇవ్వడానికి ఆయన సమర్థుడు. దేవుడు మనకు ఆల్రెడీ చెప్పారు కదా, ఆత్మ తానే మన పక్షంగా చెప్పనాసక్యం కానీ మూలుగులతో విజ్ఞాపన చేయొచ్చు ఉన్నాడు అని. అంటే మన ప్రార్థన సరిపోనప్పుడు, లేదు అంటే మనం ప్రార్థించలేకపోతున్నాము, మునుపటి వల్లే ఆత్మీయంగా ఉండలేకపోతూ ఉన్నాం అన్నప్పుడు దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మని యొక్క సహవాసాన్ని వాడుకుని ఆ మొదటి స్థితిని తిరిగి మనం సంపాదించుకోగలం. ఎవరైతే మొదటిగా ఉన్న ఆత్మీయ స్థితిని కోల్పోయామని బాధపడుతూ ఉన్నామో, మనమందరం మరొకసారి